ఛీ, నువ్వసలు మనిషివేనా? ఇన్ని రోజులు మమ్మల్ని అపార్థం చేసుకుని కోప్పడుతున్నావనుకున్నాను. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావు, మారుతావు అని భ్రమలో బతుకుతున్నాము. కానీ నువ్వు రాక్షసుల్లా మారిపోయావని నాకు తెలీదు. ఇప్పుడు ఈ క్షణం అర్థం అవుతోంది. బాబు నా కొడుకు కాదు, అలాగే కళ్యాణి మీ కూతురు కాదు. ఎందుకు ఇంతలా నటిస్తున్నారు? కళ్యాణి నా పేగు తెంచుకొని పుట్టకపోవచ్చు, కానీ నాకు ప్రాణం కంటే ఎక్కువ. కళ్యాణి చిన్న పిల్లరా, కల్మషం లేనిది. నన్నెంతగా ప్రేమిస్తుందో నిన్నంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నువ్వు తిట్టినా కొట్టినా ఏ రోజు బాధపడలేదు. పైగా నీ మీద రోజు రోజుకి పిచ్చి ప్రేమను పెంచుకుంటోంది. అమ్మా, ఆఫీసర్ మంచివాడు, నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. నన్ను అర్థం చేసుకున్న రోజు ఆఫీసరే అందరికంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు. త్వరలోనే మనం అందరం ఆనందంగా కలిసి ఉంటాము. చూస్తూ ఉండు అని కళ్ళను కంటూ రోజులు గడుపుతోంది. నువ్వేమన్నా మోక్ష నీ బిడ్డ కాదనే కదా? మరి కళ్యాణి మోక్షనేమైనా నవమాసాలు మోసుకనిందా? లేదు కదా. కానీ బాబుని విడిచి ఉండలేకపోతోంది. అదేరా, అదే నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఏ బంధం లేకపోయినా అంతలా తప్పిస్తుంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది శౌర్య. ఏముంటుంది? కారణం ఏముంటుంది? వాడి పేరు మీద కోట్ల ఆస్తి ఏమైనా ఉందా? డబ్బు కోసం ప్రేమ నటిస్తుంది అనుకోవడానికి? సంపదకి పురుడు పోసి చేతిలోకి బిడ్డను తీసుకున్న క్షణం నుండి ఇప్పటి వరకు బాబుని ప్రేమగా చూసుకుంటోంది. బాబు శౌర్య బిడ్డ అనుకున్నప్పుడు అదే ప్రేమ చూపించింది. కాదు అని తెలిసినప్పుడు బాబు కోసం ఇప్పుడు ఇంటికి రాకుండా ఎక్కడో ఉండిపోయింది. నీకు దండం పెడతాను శౌర్య. నీ కళ్యాణ్ అంటే ఇష్టం లేకపోయినా బాబు నీ కొడుకు కాదని నువ్వు వద్దనుకున్నా పర్వాలేదు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను శౌర్య, చెప్పు. అమ్మా, కళ్యాణి, ఇదేంటి ట్విస్ట్? వదిలేసి వచ్చానన్నాడు. కళ్యాణి, కళ్యాణి, శౌర్య నిన్నెక్కడ వదిలేశాడు? ఒక్క ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా. ఆఫీసర్ నన్ను వదిలేసి రాలేదమ్మా. నేనే బాబుకి దిష్టి తగిలిందేమో అని దిష్టి యంత్రం కట్టించుకొని వస్తానని మీరు వెళ్ళండి ఆఫీసర్ అని పంపించాను.
దేవుడికి పూజ చేస్తుంటే హారతి ఆరిపోయింది. నీకేమైందో ఏమిటోనని కంగారు పడిపోయాను. మీ అందరి ఆశీర్వాదం ఉండగా మాకేమవుతుంది నానమ్మ? బాబు శౌర్య బిడ్డ కాకపోతే ఎక్కడ మిమ్మల్ని వదిలేసి వస్తాడేమోనని భయపడ్డాం కళ్యాణి. నువ్వు కనపడేదాకా అనుపమ బతుకున్న జీవోత్సవంలా అయిపోయింది. చూసారా ఆఫీసర్, నేను ఒక్క క్షణం కనిపించకపోతేనే ఎలా తల్లడిల్లిపోతున్నారో చూసారుగా. నాకు అనుపమమ్మకి ఏ పేగు బంధం లేదు, కాని అంతకంటే గొప్పది మా బంధం. ఇప్పటికైనా మీకు అర్థమైందా అసలు ప్రేమ అంటే ఏంటో? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని ఎందుకంటారో ఇప్పుడైనా అర్థమైందా ఆఫీసర్? శౌర్య, నాకెందుకు అబద్ధం చెప్పావు? కళ్యాణిని బాబుని వదిలేసి వచ్చానని ఎందుకన్నావు? నేను కొడుతున్న చెంపదెబ్బలు తింటూ ఉన్నావే కానీ ఎందుకు నోరు తెరిచి నిజం చెప్పలేదు? ఏంటమ్మా నువ్వనేది? ఆఫీసర్ని కొట్టడం ఏంటి? శౌర్య రాగానే కళ్యాణి ఎక్కడా బాబెక్కడా అని అనుపమ అడిగింది. శౌర్య చెప్పిన అబద్ధమే నిజం అనుకుని గుండె పగిలేలా ఏడ్చి శౌర్యను కొట్టింది. శౌర్య కూడా అలానే ఉండిపోయాడు నిజం చెప్పకుండా. చెప్పు శౌర్య, ఎందుకలా చెప్పావు? అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నారేమో అమ్మా. అయిందా? ఇంకా ఆపుతారా మీ సెంటిమెంట్ డ్రామా? వీడింకా ఎవరి కొడుకో తేలలేదు. రిపోర్ట్స్ చూడకుండానే నా కొడుకు నీ మాయ మాటలు విని వాటిని చించేశాడు. కాబట్టి వీడు శౌర్య కొడుకని ఫిక్స్ అయిపోకండి. అమ్మా, రిపోర్ట్లో ఏమున్నా సరే వీడు నా కొడుకే, వీడు నా కొడుకే, వీడు నా కొడుకే. వీడి తల్లి సంపద వీడి మీద ప్రేమ జాలి లేకుండా వదిలేసి వెళ్ళిపోయింది. కానీ వీడి మీద నాకు ప్రేమ ఉంది, వీడు నా కొడుకే అన్న నమ్మకం ఉంది.
కన్నయ్య, ఈ రోజుని నేను జీవితంలో మర్చిపోలేను. ఇందాక మీ నాన్నమ్మ మాటలు విని మీ నాన్న నిన్ను తీసుకొని DNA రిపోర్ట్స్ కోసం వెళ్తుంటే నువ్వు నాకు దూరం అయిపోతున్నావని ఎంత భయమేసిందో తెలుసా? హాస్పిటల్లో మీ నాన్న DNA రిపోర్ట్స్ ఓపెన్ చేస్తుంటే నువ్వు మీ నాన్న బిడ్డవే అని నాకు అనిపిస్తున్నా మీ నాన్నకెందుకు అర్థం కావడం లేదని కోపం వచ్చింది. ఒకవేళ మీ నాన్న ఆ రిపోర్ట్స్ చూస్తే మళ్ళీ జీవితంలో మీ నాన్న మొహం చూడకూడదు అనుకున్నాను. కానీ మీ నాన్న చాలా మంచివాడు. చెప్తే అర్థం చేసుకుంటాడనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని మీ నాన్న నిలబెట్టుకున్నారు. మీ నాన్నమ్మ మాటలు వినకుండా ఈ రిపోర్ట్స్ లో ఏమున్నా కన్నయ్య నా కొడుకే అని మీ నాన్న చెప్పగానే ఆనందంతో నాకు కన్నీలాగలేదు. మీ నాన్న మారిపోయాడు కన్నయ్య. ఇక నిన్ను ప్రాణంలా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. కళ్యాణి, బాబు నీవు సారీరా కన్నయ్య, నీ విషయంలో నేను క్షమించడానికి తప్పు చేశాను. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని పరిస్థితుల్లో నువ్వు నా కన్నయ్యవా కాదా అని తెలుసుకోవాలనుకున్నాను. ఈరోజు నువ్వు నేను ఇలా కలిసి ఉన్నావంటే దానికి కారణం కళ్యాణి. అయోమయంగా దిక్కు తోచని స్థితిలో ఉన్న నాకు తన మాటలతో ప్రేమ అనే దారి చూపించింది. తను చెప్పిన ప్రతి మాట నా గుండెల్ని తాకింది. బాబుని మీరు మొదటిసారి ఎత్తుకున్నప్పుడు ఏమనిపించింది? బాబు ఏడుస్తుంటే మీరు నిద్రపోకుండా ఎత్తుకొని జోలపాడినప్పుడు ఏమనిపించింది ఆఫీసర్? బాబుని తాయారమ్మ ఎత్తుకు వెళ్ళిందని తెలిసిన క్షణం కన్నయ్య కనిపించినప్పుడు మీ గుండెల్లో కలిగిన బాధ, కన్నయ్యకి ఏం పేరు పెట్టాలని ఆలోచించిన క్షణాలు, కన్నయ్య బారసాలకి మీరు చేసిన హంగామా అన్ని గుర్తు తెచ్చుకోండి ఆఫీసర్. ఆ క్షణాల్లో మీకు కలిగిన ఫీలింగ్సే చెప్తాయి బాబుకి మీకు ఉన్న బంధం ఏంటో. మీ అంతరాత్మే చెప్తుంది కన్నయ్య మీకు పుట్టిన బిడ్డే అని. ఒక్క మాటలో చెప్పాలంటే నీ మీద నాకంటే తనే ఎక్కువ ప్రేమ పెంచుకుంది అనిపించింది. అదే నిజం కూడా. మనిద్దరం విడిపోకుండా కలిసి ఉండడానికి కారణం కళ్యాణి. అందుకు తనకు నీ ముందే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కళ్యాణి.
నాకు మీ నాన్న మీద నమ్మకం లేదురా కన్నయ్య. మీ నాన్న మబ్బుల్లా ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. నమ్మొద్దు. నా డౌట్ ఏంటంటే మీ నాన్నకి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందేమో అని. లేదు కన్నయ్య, నిజంగా మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నాను. కావాలంటే కళ్యాణికి సారీ చెప్పమన్నా చెప్తాను. నిజం చెప్పాలంటే కళ్యాణి ప్రేమ గురించి చెప్పినప్పుడు ఎంత గొప్పగా అర్థమైందో. కానీ నేను ఇంటికొచ్చినప్పుడు అనుపమమ్మకి నిన్ను కళ్యాణిని వదిలేసి వచ్చాను అని చెప్పినప్పుడు అనుపమమ్మ కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో ప్రేమను చూసినప్పుడు ఇలాంటి ప్రేమనా నేను కాదనుకుంది అనిపించింది. ఏమంటున్నావు శౌర్య? మోక్ష నా బిడ్డ కాదు. బాబు నా కొడుకు కాదు, అలాగే కళ్యాణి మీ కూతురు కాదు. ఎందుకు ఇంతలా నటిస్తున్నారు? కళ్యాణి నా పేగు తెంచుకొని పుట్టకపోవచ్చు, కానీ నాకు ప్రాణం కంటే ఎక్కువ. నిజంగా అనుపమమ్మ గ్రేట్. అంటే నేను గ్రేట్ కాదా కన్నయ్య? గ్రేట్ కాదు అని నేను అనలేదే. అనుపమమ్మ గ్రేట్ అన్నావు కానీ కళ్యాణి గ్రేట్ అని అనలేదుగా. సరే, నువ్వు గ్రేటే. కాకపోతే అనుపమమ్మ కొంచెం ఎక్కువ గ్రేట్. నాకేం మీ నాన్న పొగడ్తలు అవసరం లేదు కన్నయ్య. నేను అలి ఇప్పుడు నేను తప్పు చేస్తే ఏమంటారు? పలానా శివరాం వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు అంటారు. అలాగే మంచి పని చేసిన శివరాం వాళ్ళ అబ్బాయి మంచి పని చేశాడు అంటారు కదా. ఇది అంతే. ఏంటి? కళ్యాణి మంచి చేసింది కాబట్టి క్రెడిట్ వాళ్ళ అమ్మ అనుపమమ్మదే కదా. కళ్యాణి లాంటి అల్లరి పిల్లకి మంచి చెడులు, ప్రేమ ఆప్యాయతలంటే నేర్పించి కుటుంబం కోసం, కుటుంబంలోని వ్యక్తుల ఆనందం కోసం ఏం చేయడానికైనా వెనుకాడకూడదు అని నేర్పించింది అనుపమమ్మే కదా. అందుకే కొంచెం ఎక్కువ గ్రేట్ అన్నాను. సర్లే కన్నయ్య, పొగిడింది మా అమ్మనే కదా, పర్వాలేదు. అయినా నేనొకటి మా అమ్మ ఒకటి కాదుగా, ఇద్దరం ఒక్కటే. బాబునివ్వండి, పడుకోబెడతాను. ఆఫీసర్, ఫ్రెష్ అప్ అయ్యండి. నేను వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. గుండెల్లో నవ్వి వేల పిడుగులు పగిలేదు, కోటి కోట్ల మెరుపుల కత్తిదాడి జరిగి. ఇప్పుడు నేనేమన్నానని నా చీర లాగారు ఆఫీసర్? నేను లాగలేదు. అబద్ధం చెప్పకండి, ఆడపిల్లలు పుడతారు. అయ్యో, ప్రామిస్. కదిలేను, ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలేను. ఏమైందో ఏమైందో ఇప్పమూసి తీసేలోగా, ఏమైందో చూసేలోగా నాలో నేను లేను. పిల్లా ఓ పిల్లా, నా చూపుల్లో నా కలిసావే. పిల్లా ఓ పిల్లా, నా ఊపిరిలో నా కలిసావే. పిల్లా ఓ పిల్లా, నా దేవత నువ్వై నిలిచావే. అయ్యో పాదరసమునే పూత పోసిని మెరుపు దేహమే మలిచారు. పూల పరిమళము ఊపిరుదిన పైకి నిన్నెలా వదిలారు. ఈ కళ్యాణి మాటల్ని మంత్రాలుగా చల్లినట్టుంది. సౌర్య తనకి దగ్గరవుతున్నాడు. లాభం లేదు, ఇద్దరి మధ్య దూరం పెంచాల్సిందే.
మీ బరువు మోయలేకపోతున్నాను ఆఫీసర్, కొంచెం పైకి లేస్తారా? ఓ సారీ. సారీ. శౌర్య మళ్ళీ మారతాడని నేను అనుకోలేదనుపమా. సంపద వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన మీద, కళ్యాణి మీద కోపం పెంచుకుంటూనే ఉన్నాడు. మనం ఎంత బతిమలాడినా చివరికి బాబు తన బిడ్డో కాదోనని పరీక్ష చేయించడానికి వెళ్ళాడు.